హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈ వీడియోలో మనం కన్హా నేషనల్ పార్క్ గురించి తెలుసుకుందాం. కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రసిద్ధ వన్యప్రాణుల అభయారణ్యం. ఈ అభయారణ్యంలో పులులు, చిరుత పులులు, బరసింగా అంటే స్వాంప్ డీర్ మరియు అనేక రకాల పక్షి జాతులకు నిలయం. ఈ కన్హా నేషనల్ పార్కు 1955వ సంవత్సరంలో స్థాపించబడింది. అలాగే 1973 సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్లో భాగమైంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద జాతీయ పార్కులలో ఒకటి. అంతేకాకుండా బర్సింగా అనే జింక జాతిని అంతరించిపోకుండా కాపాడడంలో కీలక పాత్ర పోషించింది. బర్సింగా అనేది ఈ కన్హా నేషనల్ పార్కులో మాత్రమే ఉండే ఒక ప్రత్యేకమైన జింక జాతి. దీనిని కన్హా జెవెల్ అని కూడా అంటారు. ఈ నేషనల్ పార్కు మధ్యప్రదేశ్లోని మాండ్లా మరియు బాలాఘాట్ జిల్లాలలో 940 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ అభయారణ్యంలో ఎత్తైన గడ్డి భూములు, సాల్ మరియు వెదురు అడవులు ఉన్నాయి. ఈ కన్హా నేషనల్ పార్కులో ఉన్న బామ్నీ దాదార్ అనే సూర్యాస్తమయం పాయింట్ ఒక ప్రసిద్ధ పర్యాటక స్థలం. ఇక్కడి నుంచి సూర్యాస్తమయం అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది. ఈ నేషనల్ పార్క్ అక్టోబర్ నుంచి జూన్ వరకు తెరిచి ఉంటుంది. దీనిని సందర్శించడానికి నవంబర్ నుంచి మార్చ్ వరకు శీతాకాలం సందర్శనకు అనువైన సమయం. ఈ కాలంలో పొగమంచులో కదిలే జంతువులను చూడడం ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ఇవండి కన్హా నేషనల్ పార్క్ సంబంధించిన విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.